of the heathen gods. నిన్నటి రోజున అన్య దేవతల యొక్క పేర్లు పలకడం అనే విషయంలో మీకు కొన్ని హెచ్చరికలు నేను చేస్తున్నాను. Because those are counterfeit gods, and they are Satan disguised and deceiving the people in the forms of those heathen gods, particularly in that serpentine dragon form. నిన్నటి రోజున మీకందరికీ ఈ లోకంలో పనిచేస్తున్నటువంటి అపవాది లేక సాతానుడు ఏ రీతిగా ప్రజలను మోసగిస్తూ మరి అన్య దేవతలన్నీ కూడా అపవాది యొక్క స్వరూపాలే, అవి ప్రజలను ఏ రీతిగా మోసగిస్తున్నాయనే విషయాన్ని, మరీ విశేషంగా పాము లేక ఘట సర్పము, మహాఘట సర్పము రూపంలో అవి ఏ రీతిగా ప్రజలను వంచిస్తున్నాయనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. I was mistaken when I told you it was in Exodus 20. It's in Exodus 23, verse 13. నిన్న 20వ అధ్యాయము నిర్గమ కాండమని నేను చెప్పాను, అది వాస్తవానికి 23వ అధ్యాయము 23వ అధ్యాయము నిర్గమ 13వ వచనం. నిర్గమ కాండము 23వ అధ్యాయము 13వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, నేను మీతో చెప్పిన వాటిని అన్నింటినీ జాగ్రత్తగా గాయకొనవలెను, వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోట నుండి రానియ తగదు. How much clearer could God state it? ఎంత స్పష్టంగా దేవుడు చెప్పినాడో చూడండి. Now don't take the time to turn to it, but write down the other references. Joshua repeated it in Joshua 23, verses 6 and 7. యెహోషువ దాని అదే పని మనకు తిరిగి తెలియజేస్తున్నాడు. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము verses 6 and 7. 6-7 వచనాలు. And David continued the theme as Israel was commanded to hundreds of years later in Psalm 16, verse 4. కీర్తనలో 16వ అధ్యాయము 14వ వచనంలో కూడా దావీదు చాలా వందల సంవత్సరాల తర్వాత ఇదే సత్యాన్ని తాను బయలుపరుస్తున్నాడు. So I wanted you to have those references for later use. ఈ వచనాలన్నీ కూడా తదుపరి మనం నేర్చుకోబోయే సత్యాలు మీకు తెలియజేయడానికి మనం ఉపయోగించుకోబోతున్నాం. Now, for the benefit of those of you who just came late last night and you missed yesterday's teaching on the church, I'm going to give you a quick recap of what we covered yesterday. నిన్నటి రోజున మనం ఏమేమి విషయాలైతే కవర్ చేసామో త్వరగా వాటిని మరొకసారి సమీక్ష చేసుకున్నాం. రాత్రి కొంతమంది ఆలస్యంగా వచ్చారు, అలాగే నిన్న కొంతమంది హాజరు కాలేదు. కాబట్టి నిన్న చెప్పినటువంటి అంశాలు అలాగే రాత్రి కవర్ చేసిన అంశాలను ఇప్పుడు త్వరగా ఒక సమీక్షగా వాటినన్నింటినీ ఒక సంక్షిప్తంగా మనం మరొకసారి పునశ్చరణ చేస్తాం. We began in Matthew 16:18 when Jesus said, "Upon this rock I build my church." మత్తయి సువార్త 16:18లో యేసు ప్రభువు చెప్పారు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. And we proved conclusively from the Greek words Petro and Petrus, or Petra and Petros, that this rock the church is built on is Jesus Christ and not Peter. నిన్నటి రోజున పెట్రోస్ లేక పెట్రా అనే గ్రీకు పదాలు వాటి యొక్క అర్థాల గురించి తెలియజేస్తూ, పెట్రా అంటేనేమో మహా గొప్ప బండ, అది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సాదృశ్యంగా ఉంటుంది. ఆ బండ మీదనే అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు మీదనే దేవుడు తన సంఘాన్ని నిర్మించి ఉన్నాడు. We showed Peter's clear understanding that in 1 Peter, the 2nd chapter, especially verse 4. 1 పేతురు 2వ అధ్యాయము 4వ వచనంలో పేతురు తన అవగాహనను పూర్తి గ్రహింపు కలిగిన వాడిగా ఉన్నాడు. 1 పేతురు. And we showed where Paul clearly understand. And we saw where Paul also clearly understood that the church was built on Jesus and not on Peter
in Ephesians 2:19 and 20. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19, 20 వచనాల్లో కూడా అపొస్తలుడైన పౌలు గారు దేవుడు తన సంఘాన్ని పేతురు మీద లేక చిన్న గుంటరాయి మీద కట్టలేదు కానీ మరి అది క్రీస్తునే బండపైన తన సంఘాన్ని కట్టినట్టుగా మరి ఆయన గ్రహించగలిగినారు. Our second point was that we spent much time on Jesus' great commission to the church, Matthew 28:18-20. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19 నుండి 20 వరకు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఇచ్చిన మహా గొప్ప ఆజ్ఞ. We pointed out the three elements of the Great Commission. ఆ యొక్క దేవుడు ఇచ్చిన మహా గొప్ప ఆజ్ఞలో 3 ముఖ్యమైనటువంటి అంశాలను మనం పరిగణనలోకి తీసుకున్నాం. The first point is to go and teach all nations. That's discipling, and that's the evangelizing. మొట్టమొదటి అంశం ఏంటంటే మీరు వెళ్ళండి 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 వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. And we studied from the Greek and learned that word nations comes from the Greek word ethnos and would have been better translated ethnic groups. Jesus intends for every ethnic group of India and every ethnic group, every tribal group of every country of the world to hear His precious gospel. సమస్త జనులను అని చెప్పబడినప్పుడు ఎత్నోస్ అనేటటువంటి ఆ గ్రీకు పదములో అక్కడ ఉన్నటువంటి వాస్తవికమైనటువంటి అర్థం ఏంటంటే సమస్త విధములైనటువంటి ప్రజలు, వారు ఏ జాతి వారైనా జనాంగం వారైనా ఏ ప్రదేశంలోని ప్రజలైనా సరే వారు దేవుని యొక్క మరి సంకల్పాన్ని వారు తెలుసుకోవాలని, వారందరూ స్వార్థ వినాలని, మరి వారి మధ్యలో సంఘములు స్థానిక సంఘములు స్థాపింపబడవాలని యేసయ్య ఉద్దేశం కావచ్చు. And we pointed out the second point of the Great Commission is baptizing them in the name of the Father and of the Son and the Holy Ghost. ఆ రెండవ అంశంలో మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి లేక అంశం ఏమిటనగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిస్మం ఇవ్వాలి అని కూడా ఆయన తెలియజేస్తున్నారు. And we spent much time showing from Scripture how that we understand clearly baptism does not save us. అనేక వాక్య సత్యాలను మీకు చూపిస్తూ రిఫరెన్స్లు నేను మీకు చూపిస్తూ బాప్తిస్మము మాత్రమే మనలను రక్షించదు అని నేను మీకు చూపించున్నా. The water does not wash away our sin. The shed blood of Jesus washes away our sin. నీటిలో మనం బాప్తిస్మం పొందినప్పుడు ఆ నీరు మాత్రమే మన యొక్క పాపమును కడిగివేసే శక్తి కలిగినటువంటి నీరు కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తమే మన యొక్క పాపములలో నుండి మనం శుద్ధి చేస్తుందని మనం నేర్చుకుని ఉన్నాం. Baptism doesn't save us, but faith in and obedience to the gospel of Jesus Christ saves us. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క స్వార్థ యందు విశ్వాసముంచుట మరి ఆయన ద్వారా మరి రక్షణ పొందుట అనేది ప్రాముఖ్యమైనటువంటిదని మనం తెలుసుకున్నాం. And we gave you the Bible's own definition of the gospel in 1 Corinthians 5 verses 1 Corinthians 15, thank you. Yeah. Verses I believe it's 3, 4 and 5. మనం మరొక విషయం, బైబిల్ తనంతట తానే సువార్త అంటే ఏమిటో స్పష్టంగా తెలియజేస్తున్న విషయాన్ని 1 కొరింథీ 15వ అధ్యాయము 2, 3, 4 వచనాల్లో మరి మనం తెలుసుకున్నాం. And that passage gives us the 3 points of the gospel. సువార్తలో ఉన్న ప్రాముఖ్యమైన 3 అంశాలు ఆ యొక్క మరి వచనం తెలియజేస్తున్నది. How that Jesus died for our sins according to the Scriptures. Point 1. లేఖనముల ప్రకారం ఏ రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు మన పాపాల నిమిత్తం చనిపోయి ఉన్నారు. And that He was buried. Point 2. ఆయన రెండవ విషయము మన నిమిత్తమై ఆయన సమాధి చేయబడి ఉన్నారు. And that He was raised again from the dead on the 3rd day. Point 3. Praise the Lord. ఆయన మూడవ అంశము సమాధిలో నుండి ఆయన మూడవ దినమున తిరిగి లేచున్నాడు. దేవునికి స్తోత్రము. That is the simple gospel, and you cannot add anything to it, and you cannot take anything away from it. అది సరళమైన సాధారణమైన స్వార్థ. దానికి మీరు ఏమీ కలపలేరు, దాని నుండి ఏమీ తీసివేయలేరు. The Judaizers tried to add circumcision to the gospel, and Paul in Galatians 1 said, "You are cursed if you change the gospel." యూదా మతస్థులు పౌలు గారిని
ఎదిరించారు. పౌలు గారు వారికి తెలియజేస్తూ మీరు సువార్తను మరి వక్రపరుస్తూ ఉన్నారు, దాన్ని వక్ర లేనిపోయినది దాన్ని కలుపుతూ ఉన్నారు, అటువారు శాపగ్రస్తులు అనే సంగతి తెలియజేస్తున్నారు. By the same principle, we say if you add baptism to the gospel, you are cursed. ఒకవేళ స్వార్థతో పాటు మీరు బాప్తిస్మాన్ని కూడా కలిపినట్లయితే మీరు కూడా శాపగ్రస్తులు అవుతారు. We are saved by grace through faith in the finished work of Jesus at Calvary and His resurrection from the dead. Faith in Christ and Christ alone. క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన మన నిమిత్తమై ఏ రీతిగా కలువరి శిలువలో ప్రాణం పెట్టి తిరిగి మూడవ దినమున లేచి ఉన్నారు, అట్టి క్రీస్తునందు ఆయన పునరుత్థానమునందు మన విశ్వాసం ఉంచి ఆయన యందు మాత్రమే విశ్వాసం ఉంచినట్లయితే మనం రక్షణ పొందుతాం. If you add anything to grace, it becomes a disgrace. దేవుని యొక్క కృప అనేటటువంటి దానికి మరి ఏదైనా మీరు కలిపినట్లయితే అది కృప కాకపోతూ ఉన్నది. If you try to subtract anything from grace, it becomes a disgrace. ఆ కృపలో నుండి మరి మీరు ఇంకేదైనా దాని నుండి తీసేసినట్లయితే అది ఎంత మాత్రం కృప కాకపోతుంది. But baptism is a part of the Great Commission, and all believers are expected of the Lord to follow Him and believe in baptism as a public testimony of their faith in His finished work at Calvary. కల్వరిలో ఆయన సంపూర్ణం చేసినటువంటి విమోచన కార్యమును మరి సూచికగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానములను సాదృశ్యముగా ఉన్నటువంటి నీటి బాప్తిస్మము మీరు ప్రజల ఎదుట బహిరంగముగా మీరు బయలుపరుస్తున్నటువంటి ప్రభువైన యేసునందు మీరు ఇచ్చిన విశ్వాసమునకు అది సూచించే ఒక సూచిక మాత్రమే, కానీ ఆ బాప్తిస్మము మనిషిని రక్షింపజాలదు. Now, Pastor, we have a serious problem again. These men don't have paper to take notes. They're missing so much they don't have paper to take notes. మీరు నోట్స్ రాసుకోకుండా అలాగే ఉన్నారు. మీరు నోట్స్ రాసుకోకుండా ఉంటే చాలా మీరు మిస్ అయిపోతున్నారు. అందుకే మీకు కొంత పేపర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. డేవిడ్ పేపర్లో పని తెప్పించి మనిషికి ఒక్కొక్క పుస్తకం చిన్న చిన్న నోట్ బుక్ తెప్పించి ఇచ్చినట్లయితే వారు నోట్స్ రాసుకుంటారు. దయచేసి వెంటనే మరి సెషన్లో వెంటనే ఆ అబ్బాయిని పంపించి ఇమీడియట్గా తెప్పించండి. You have a tablet, you can tear some paper out. మీ దగ్గర ఉన్నట్లయితే If you don't have paper to write, hold your hand up. Someone will give you a piece of paper. మీ దగ్గర ఒకవేళ పుస్తకం లేకపోవచ్చు, కానీ ఏదైనా పేపర్ కావాలంటే మాత్రం చేయొద్దండి. ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరో ఒకరు పేపర్ తెచ్చిస్తారు. ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా పుస్తకాలు వస్తాయి మీకు, చిన్న టాబ్లెట్స్. ఇవ్వండి, తల ఒకటి ఇవ్వండి. ఇంకెవరికైనా కావాలి ఒకటి ఇవ్వండి. చేయడానికి లేని వారు, పేపర్ లేని వారు, పాస్టర్ల సదస్సుకు వచ్చేవారు, సమావేశాలకు వచ్చేవారు విధిగా పెన్ను, నోటు పుస్తకం